తెలంగాణలో బోనాల పండుగ మొదలైంది. ఇప్పటికే గోల్కొండ బోనాల ఉత్సవాలు కూడా జరుగుతున్న నేపథ్యం కనబడుతోంది. మరోవైపు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో కూడా ప్రోటోకాల్ రగడ మొదలైంది. ఇక బోనాలు మొదలైందంటేనే పెద్ద ఎత్తున ఉత్సాహం ఆనందం కనబడుతూ ఉంటుంది. కానీ దీంట్లో రాజకీయంగా పొలిటికల్ ఎజెండా ప్రకారంగా ప్రోటోకాల్ రగడ కూడా కొన్ని చోట్ల పెద్ద ఎత్తున వివాదంగా మారిన ఘటనలు చూస్తుంటాం. అయితే ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవంలో ప్రోటోకాల్ రగడ రచ్చలేపింది. ప్రోటోకాల్ పాటించడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి అలకపోనారు. ఇక ఒక్కసారిగా తోపులాటలో మేయర్కు గాయాలయ్యాయి. అలిగి ఆలయం బయటే కూర్చున్నారు మంత్రి పొన్నం, మేయర్ గద్వాల విజయలక్ష్మి. హైదరాబాద్ కలెక్టర్ రణదీప్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. కనీస ప్రోటోకాల్ పాటించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విఐపీలు వచ్చిన సెక్యూరిటీ లేదని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి కొండా సురేఖ. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవంలో ప్రోటోకాల్ రచ్చలేపింది. ప్రోటోకాల్ విషయంలో కలెక్టర్ రణదీప్ చర్యలు తీసుకోలేదు. ఆయన విఐపీలు వచ్చినప్పటికీ సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేయలేకపోయాడు. సెక్యూరిటీ లేకుండానే ఎలా వెళ్తామంటూ కూడా పొన్నం ప్రభాకర్, మేయర్ గద్దల విజయలక్ష్మి అలకపోనారు. ఏకంగా బయట కూర్చొని తన అలకని వెల్లబుచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఏకంగా కలెక్టర్ రణదీప్ పై సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో ఎటువంటి ప్రోటోకాల్ పాటించకుండా అంటే కళ్యాణోత్సవం జరుగుతుందా? అంటే ప్రోటోకాల్ బేసిక్గా విఐపీలు వచ్చినప్పుడు సెక్యూరిటీ సిబ్బంది హైలైట్గా ఉంటారు, వాళ్ళకి ప్రత్యేకంగా దర్శనం ఉంటుంది. ఏకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా, ఒక మంత్రి, మేయర్ వచ్చినప్పటికీ కూడా ప్రోటోకాల్ రగడ జరిగిందంటే ఏ స్థాయిలో జరిగింది, అసలు ఏం జరిగింది అక్కడ? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాక మొదటిసారి ఆషాఢ బోనాలు జరుగుతున్నాయి. గత ఆదివారం గోల్కొండ బోనాలు జరిగాయి. ఈ రోజు మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 9 గంటల నుంచి కూడా విపరీతమైన భక్తుల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు మేయర్ కావచ్చు, మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఈ సమయంలోనే అక్కడ ఎవరైతే ప్రోటోకాల్ అనేది అక్కడ పాటించలేదు, కలెక్టర్ ఎవరైతే ఉంటారో అనేది దుర్చెట్టి కనీస ప్రోటోకాల్ పాటించలేదు, ఎవరు కూడా సరిగా పట్టించుకోలేదు, సెక్యూరిటీ లోపం తలెత్తిందని. దీంతో వాళ్ళు లోపలికి వెళ్లకుండానే ఏవైతే బయట బారిగేట్స్ ఉంటాయో అక్కడే కూర్చున్నారు. అక్కడ మంత్రులు ఏపీ మూమెంట్ ఉన్నప్పటికీ కూడా ఎవరు సెక్యూరిటీ కూడా కనీసం మమ్మల్ని గైడ్ చేయటం లేదని ఇప్పటికే మేయర్ కావచ్చు, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయం బయటనే కూర్చున్నారు. దీంతో వెంటనే అక్కడికి వచ్చిన హైదరాబాద్ కలెక్టర్ వెంటనే వాళ్ళకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడ జరిగిన తోపులాటలో మేయర్ కి కొంచెం స్వల్ప గాయాలు కూడా అయినాయి. దీంతో ఇక్కడున్న సెక్యూరిటీ పట్ల వాళ్ళు కొంచెం అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా మొన్న ఏదైతే గోల్కొండలో జరిగిన బోనాల ఉత్సవాల్లో కూడా కొంచెం వరకు కూడా పోలీస్ ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా కనిపించింది. ఒకవైపు విఐపీ టాపిక్ కావచ్చు ఎక్కువగా ఉన్నది, అయినప్పటికీ వీళ్ళ ఫెయిల్యూర్ అనేది ఎక్కువగా కనిపించింది. అయినప్పటికీ మొన్న ఇలాంటి సమస్యలు తెలుస్తున్నప్పటికీ ఈ రోజు మేయర్ కానీ మంత్రి కానీ వస్తున్న నేపథ్యంలో దాంతో పాటు సెక్యూరిటీ ఉంటుంది, కొంత ప్రోటోకాల్ పాటిస్తూ ఉంటారు. సో ఆ సమయంలో సెక్యూరిటీ ఎవరు లేదా తోపులాట జరిగినప్పుడు? ఒక్కసారిగా కూడా మేయర్ వచ్చేటప్పుడు ఇద్దరు సెక్యూరిటీ ఉన్న తప్ప వాళ్ళకి ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి దారి ఇవ్వటం లేదు. ముఖ్యంగా అక్కడ కలెక్టర్ రణదీప్ అనేది లేదు, ఆయన ఉంటే కొంచెం లోపలికి తీసుకెళ్లారు. కానీ ఆయన ఎక్కడ కొంచెం దూరంగా ఉండడంతో వీళ్ళ దగ్గర ఎవరు లేకుండేసరికి ఒక్కసారిగా భక్తుల కాపీ తగ్గడంతో ఒక్కసారిగా తోపులాట అయింది. దీంతో అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తో దంపతులు ఇద్దరు కూడా కళ్యాణ మహోత్సవానికి హాజరవడానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్య తలెత్తింది. దీంతో మేము లోపలికి వెళ్ళాం, బయటనే కూర్చుంటే కనీసం మంత్రులు వస్తే పట్టించుకోరా అంటూ ఒకవైపు మేయర్ కావచ్చు, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు కలెక్టర్ పైన కొంచెం అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సెక్యూరిటీని పెంచారు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు వెంటనే వీటినన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఇప్పటికే మొత్తం అక్కడ ఉన్న ఎవరైతే పోలీసులు ఉంటారో ఇంకెక్కువ మందిని డిప్లాయ్ చేసి కంట్రోల్ చేసే విధంగా ఇప్పటికే అడుగులేస్తున్నారు. మొత్తం మీద ఇది ఒక ప్రోటోకాల్ అనేది కొంచెం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ఇప్పటికే విఐపీ టార్గెట్ మనం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కళ్యాణంకి ఎవరెవరు హాజరవుతారో ప్రభుత్వం తరఫున ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పోలీసులు అరేంజ్మెంట్ చేయాలి.
కానీ ఇక్కడ కొంత ఫెయిల్యూర్ అయినట్టే కనిపించాలి. మొన్న గోల్కొండ బోనాల్లో కూడా ఇదే విధంగా ఫెయిల్యూర్ అనేది పోలీసుల ఫెయిల్యూర్ కనిపించింది. ఈ రోజు కూడా అదే విధంగా అవ్వడంతో కొంచెం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఇప్పుడు కొంచెం సత్యనారాయణ చెప్పవచ్చు. మొత్తం మీద అక్కడ పోలీసుల ఫెయిల్యూర్ అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. మనోజ్, ఫైనల్ గా కలెక్టర్ ఏం సమాధానం చెప్పారు? పొన్నం ప్రభాకర్ దర్శనం చేసుకున్నారా లేదా? ఎప్పుడైతే వీళ్ళు అలసకు కూర్చున్నారో వెంటనే వచ్చిన కలెక్టర్ వారికి కొంచెం నచ్చ చెప్పి ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాము, ఒకవైపు భక్తుల తాకిడి ఎక్కువ అవడంతోనే ఇది వచ్చింది, లేకుంటే ఈజీగా అయ్యే విధంగానే ఉండేది. కానీ ఇప్పటి నుంచి ఇలాంటివి రిపీట్ కాకుండా ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా పోలీసుల సంఖ్య అనేది ఇప్పుడు ఉజ్జయిన్ మహంకాళి కావచ్చు, లాల్ దర్వాజా కావచ్చు, ఈ బోనాల్లో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటిస్తామని ఒకవైపు వాళ్ళకి నచ్చ చెప్పడం అయితే జరిగింది. రైట్ శిల్ప, ఎక్కువగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవంలో ప్రోటోకాల్ రచ్చలేపింది. సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక ప్రోటోకాల్, విఐపీల ట్రీట్మెంట్ లేకుండానే తమని దర్శనానికి వెళ్ళవలసిందిగా మేయర్ పొన్నం ప్రభాకర్ ప్రయత్నం చేయడంతో, మేయర్ గద్వాల విజయలక్ష్మి, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. తోపులాటలో మేయర్ గద్వాల విజయలక్ష్మికి చిన్న గాయాలయ్యాయి. ఇక అలిగారు ఇద్దరు కూడా బయటే కూర్చొని కొంత వారి యొక్క అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏకంగా కలెక్టర్ అనుదీప్కి ఫోన్ చేసి ఆగ్రహానికి గురైన పరిస్థితి కనబడింది. వెంటనే కలెక్టర్ అనుదీప్ అక్కడికి చేరుకొని దానికి సంజాయిష్ చెప్పి ఆయన ఇటువంటి పరిస్థితి మరోసారి తలెత్తకుండా చూసుకుంటారని హామీ ఇచ్చి వారిద్దరిని కూడా ప్రోటోకాల్ పరిధిలోనే దర్శనానికి పంపించడం జరిగింది. సో మొత్తం మీద ప్రోటోకాల్ రచ్చ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవంలో రచ్చలేపిందని చెప్పాలి. చూద్దాం, మరి గతంలో కూడా చాలా మంది ఇటువంటి విషయాల మీదనే నిరసన వ్యక్తం చేశారు. పలుమార్లు ఈ రకంగానే తలెత్తిన పరిస్థితి. సో పొన్నం ప్రభాకర్, గద్వాల విజయలక్ష్మి ఇద్దరు కూడా ఈరోజు ఈ ప్రోటోకాల్ వివాదాన్ని ఎదుర్కొన్నారు. సో కలెక్టర్ యొక్క తప్పుడు చర్యల వల్ల, కలెక్టర్ కొంత ముందుగా ఊహించకపోవడం కారణంగానే ఇదంతా జరిగిందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మీ డాక్టరు మీరు